టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అడుగుపెట్టారు. ఎలా అనిపిస్తుంది సార్ గెలిచిన తర్వాత? బ్రహ్మాండంగా ఉంది. ఆయన వచ్చారు, అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా పెన్షన్ల కార్యక్రమం చేయడం కూడా ఇంకా చాలా మంచి కార్యక్రమం ఇక్కడ చేయడం కూడా అదృష్టం. రేపు నివాసం కూడా ఏర్పరచుకుంటున్నారు కాబట్టి ఇక్కడ పిఠాపురం అభివృద్ధికి అన్ని వేళలా ఆయన అందుబాటులో ఉండి ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా ఆయనకి ఏ పోర్ట్ఫోలియోలు వచ్చినాయి ఆ పోర్ట్ఫోలియోలు అన్నీ కూడా మరి పిఠాపురం నియోజకవర్గ రాష్ట్రంలో రూరల్ ఏరియాలకు ఉపయోగపడేదే. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల మంచినీళ్ళ సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ అన్ని సమస్యలు కూడా త్వరలోనే పూర్తవుతాయి. కలెక్టర్ కూడా ప్రతి ఆల్టర్నేటివ్ డే కూడా కలెక్టర్ గారు ఇక్కడ గ్రీవెన్స్ పెడతా ఉన్నారు. దానివల్ల ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా తెలియజేస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించి మొన్న ఏదైతే మీకు మీద కొంత దాడి జరిగిందో దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడే అవకాశం? దేని ప్రకారం చట్ట ప్రకారంగా ఏం వెళ్ళాలో అవన్నీ వెళ్తా ఉన్నాయి. అందులో ఇబ్బంది ఏం లేదు. దాంట్లో భాగంగానే ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. రైట్. అయితే ఇప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి సంబంధించి 3 రోజులు ఉంటున్నారు కదా సార్, ఎలాంటి ఏమన్నా వారాహి సభ కూడా ఉండబోతుంది, ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. అన్నీ కూడా వారాహి సభ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలపడానికి వారాహి సభ పెట్టారు. ఆ సభ కూడా జయప్రదం అవుతుంది. అలాగే మత్స్యకార గ్రామాలు ఏదైతే ఉప్పాడ ఈ పర్యటన ఉందో సముద్రపు కోత అది కూడా బ్రహ్మాండంగా విజిట్ చేసి రాబోయే రోజుల్లో దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారి గెలుపులో పిఠాపురంలో మీ పాత్ర చాలా ముఖ్యమైంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో ఉండటం కన్నా మీరు ఎక్కువగా చాలా మందిని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారికి? అందరం కలిసి కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసే పనిచేస్తారు. ఆయనకి ఏ విధమైన సలహాలు అవసరమైనా ఆ సలహాలు ఇచ్చి మనం పనిచేసుకుంటాం ముందుగా. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.